నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇంకొద్ది రోజుల్నే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు సమీపించబోతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రధాన పార్టీలన్నీ కూడా వారి వారి అభ్యర్థులను ప్రకటించడంలో తీవ్ర కసరత్తులు కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఓ పక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సో ఎవరికి వారుగా అభ్యర్థుల వేటను మొదలు పెడతా ఉన్నారు. ఒక పక్క అభ్యర్థులు కూడా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వారు జంపింగ్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. సో అయితే వాస్తవానికి ఈ మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా ఎవరెవరు మరి బరిలో ఉండబోతా ఉన్నారు, ఇప్పటికే ఎవరెవరిని ప్రకటించారనేటువంటి విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఒకసారి మనం ఆదిలాబాద్ జిల్లా నుంచి మాట్లాడుకుంటే కనుక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యంగా ఇది ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. ఇప్పటికే ఇక్కడ నుంచి బీజేపీ పార్టీ ఎంపీగా ఇక్కడ నుంచి సోయం బాబురావు గారు ఉన్నారు. సో ఎవరైతే సోయం బాబురావు గారు ఉన్నారో అక్కడి నుంచి బీజేపీ పార్టీకి ప్రస్తుతానికి ఇప్పుడు గోడం నగేష్ గారికి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఏదైతే గోడం నగేష్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే సోయం బాబురావు కూడా కొంత అసంతృప్తికి లోనవడం కావచ్చు, ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నటువంటి వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే విషయానికి సంబంధించి ఆత్రం సుక్కు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆత్రం సుక్కును నిన్న కేసీఆర్ గారు నియమించడం జరిగింది. వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఎవరిని కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎవరిని కూడా నియమించలేదు. సో ఒకసారి మనము భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పటికే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నారో వారు మొన్నటి వరకు కూడా భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి అక్కడ ఎవరికి కూడా టికెట్ ప్రకటించలేదు. అక్కడి నుంచి ఇప్పటికే చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, సో ఇంకొంతమంది నాయకులు అక్కడి నుంచి పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక బీజేపీ విషయానికి వస్తే అక్కడ ఇంత ముందుకు ఎంపీగా పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి బూర నరసయ్య గౌడ్ గారిని బీజేపీ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే కనుక అక్కడ ఇద్దరు ముగ్గురు ఆశావాహులు కూడా టికెట్ రేస్లో ఉన్నారు. ఇంకా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ అక్కడి నుంచి ఎవరికి కూడా టికెట్ అనౌన్స్మెంట్ చేయలేదు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే అక్కడ ఇప్పటికే దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కూడా బరిలో ఉన్నారు. అదేవిధంగా పైళ్ళ శేఖర్ రెడ్డి ఎవరైతే మొన్న భువనగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయారో పైళ్ళ శేఖర్ రెడ్డి కూడా రేసులో ఉన్నారని చెప్పేసి ఇంకో పక్క వినిపిస్తూ ఉంది. సో దాంతో పాటుగా ఈ జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, అదేవిధంగా చెరుకు సుధాకర్ కావచ్చు, వీరిద్దరికి కూడా భువనగిరి పార్లమెంట్ నుంచి అవకాశం కల్పించాలి. ఎందుకనంటే ఈ భువనగిరి పార్లమెంట్ వాస్తవానికి కూడా బీసీ సెగ్మెంట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, ఎస్సీ బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి అక్కడి నుంచి టికెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గెలవచ్చనేటువంటి ఆశాభావం ఈ పార్టీలను కూడా వ్యక్తం చేస్తున్నాయి. చూద్దాం భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఏం జరుగుతుందో మనం చూద్దాం. అదేవిధంగా ఒకసారి మనము చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే కనుక చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చేవెళ్ళ రంజిత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి మనకి ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాసాని జ్ఞానేశ్వర్, వారు ఇటీవలే అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే రంజిత్ రెడ్డి కొంత సముఖత వ్యక్తం చేయడంతో పాటుగా రంజిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉండడంతో అక్కడి నుంచి చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన కాసాని జ్ఞానేశ్వర్ గౌడ్ని కూడా నియమించినట్లుగా కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. అయితే అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంటే అఫీషియల్గా మనకు అనౌన్స్ కాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎవరైతే జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారో పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా బరిలో దింపబోతా ఉన్నటువంటి వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా మనం బీజేపీ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే కనుక చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎవరైతే గతంలో ఎంపీగా పనిచేసినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చేవెళ్ళ పార్లమెంట్ బరిలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉండబోతా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. సో అదేవిధంగా ఒకసారి కరీంనగర్ పార్లమెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కరీంనగర్ పార్లమెంట్ కొంత ప్రతిష్టాత్మకమైనటువంటి పార్లమెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే అక్కడి నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ ఎవరైతే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నారో బండి సంజయ్ కుమార్ అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండబోతా ఉన్నారు. అదేవిధంగా బండి సంజయ్ కుమార్ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గంగుల కమలాకర్పై కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. సో అక్కడి నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ ఉండబోతా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇటీవలే
కరీంనగర్లో కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని ఎంపీ అభ్యర్థిగా కూడా వారు ప్రకటించడం జరిగింది. కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ కుమార్ గారు వీరిద్దరు కూడా బరిలో ఉండబోతా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఎవరిని కూడా అభ్యర్థులను మరి కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి ఇంతవరకు కూడా ప్రకటించలేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనము హైదరాబాద్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే కనుక ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గత కొన్ని దఫాలుగా ఇక్కడ ఓన్లీ ఎంఐఎం పార్టీ మాత్రమే ఆధిపత్యంలో ఉంటుంది. ఎంఐఎం పార్టీ మాత్రమే ఇక్కడ గెలుస్తూ ఉంటుంది. అయితే ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారు బరిలో ఉంటుండగా బీజేపీ పార్టీ నుంచి మాధవీలత గారు, ఎవరైతే విరించి హాస్పిటల్కి సంబంధించినటువంటి మాధవీలత గారు, బీజేపీ హిందూ మత నేపథ్యం ఉన్నటువంటి మాధవీలత గారు కూడా ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి దిగబోతా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా మనం ఒకసారి ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే కనుక ఖమ్మం పార్లమెంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా నామా నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో మళ్ళీ వారికే ఎంపీగా నామా నాగేశ్వరరావు గారికే అక్కడి నుంచి మరి ఎంపీగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇంతవరకు ఎవరిని కూడా మరి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వారిని ఎవరిని కూడా ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే కనుక ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బట్టి విక్రమార్క గారి వారి భార్య బట్టి నందిని మల్లు గారు అక్కడి నుంచి పోటీలో ఉండబోతూ ఉన్నట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో గతంలో 2-3 రోజుల కిందట కూడా అక్కడి నుంచి వి హనుమంతరావు గారు, ఎవరైతే విహెచ్గా చెప్పబడుతూ ఉన్నటువంటి వి హనుమంతరావు గారు కూడా పోటీలో ఉంటున్నప్పటికీ వి హనుమంతరావు గారిని బట్టి విక్రమార్క గారు అడ్డుకుంటున్నారని చెప్పేసి కొన్ని వార్తలు నిన్న మొన్న వినిపించాయి. సో ఏదేమైనప్పటికీ అక్కడి నుంచి బట్టి నందిని మల్లు గారు తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా మాలోత్ కవిత ఉన్నారు. ఎవరైతే రెడ్డి నాయక్ గారి కుమార్తె సిట్టింగ్ ఎంపీగా మాలోత్ కవిత గారు అక్కడి నుంచి ఉన్నారు. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మాలోత్ కవితకే అక్కడి నుంచి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో అదేవిధంగా అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి బలరాం నాయక్కు అక్కడి నుంచి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అక్కడి నుంచి గత కొంతకాలంగా మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా ఉంటున్నటువంటి రాధా వీరునాయక్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా చివరికి బలరాం నాయకే అక్కడి నుంచి టికెట్ దక్కడం జరిగింది. టికెట్ అధిష్టానం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ సీతారాం నాయక్కి బీజేపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి మహబూబాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాలోత్ కవిత ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ ఉండబోతా ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా సీతారాం నాయక్ అక్కడి నుంచి ఉండబోతా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఒకసారి మనం మహబూబ్ నగర్ పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ గారు బరిలో ఉంటా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలో ప్రకటించినటువంటి రీతిగా చల్లా వంశీచంద్ రెడ్డి గారు బరిలో ఉండబోతా ఉన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి డీకే అరుణ గారు బరిలో ఉండబోతా ఉన్నారు. డీకే అరుణ అదేవిధంగా జితేందర్ రెడ్డి గారికి వీరిద్దరికి కూడా టికెట్ విషయంలో కాస్త పోటాపోటీ ఏర్పడ్డప్పటికి కూడా చివరికి ఆ టికెట్ డీకే అరుణకు దక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే డీకే అరుణ గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేయలేదు, పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి జితేందర్ రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఆయన నేడు రేపు కాంగ్రెస్ గుడికి కూడా చేరబోతా ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒకసారి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక భారతదేశ వ్యాప్తంగా కూడా చూసుకుంటే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ ఏది అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, సో రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అన్ని రకాల వ్యక్తులు ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉంటా ఉన్నారు. అయితే ఇప్పటికే అక్కడి నుంచి మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి గతంలో ఎంపీగా ఉండడం జరిగింది. అయితే వారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి వారు రాజీనామా కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి బరిలో ఎవరు కూడా ఇంకా ప్రకటించలేదు. అక్కడి నుంచి కాకపోతే కె చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎవరైతే అల్లు అర్జున్ వాళ్ళ మామయ్య కేసీఆర్ గారు ఉన్నారో వారు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ బరిలో ఉండబోతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే కనుక నిన్నటి వరకు కూడా మల్కాజ్గిరి పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా షంబీపూర్ రాజు, ఎవరైతే ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నారో షంబీపూర్ రాజుని మనం ప్రకటించడం జరిగింది అధిష్టానం. సో కానీ అనూహ్యమైనటువంటి రీతిగా ఈ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి రాగిడి లక్ష్మారెడ్డి, ఇటీవలే ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాగిడి లక్ష్మారెడ్డి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు
కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని కేసీఆర్ గారు ప్రకటించినట్లుగా కూడా అఫీషియల్గా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మల్కాజ్గిరి బీజేపీ స్థానం నుంచి ఇటీవలే హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈటెల రాజేందర్ గారు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి వారు పోటీ పడుతూ ఉన్నారు. ఈసారి ఎట్లాగైనా చేసేసి ఎంపీగా గెలవాలనేటువంటి గట్టి పట్టుదలతో వారు ఇప్పటికే వారి కార్యాచరణను కూడా వారు మొదలు పెడతా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటులో గౌరవ నరేంద్ర మోడీ గారు, గౌరవ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన కూడా ఉంటా ఉంది. మల్కాజ్గిరి నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని చోట్ల వారు రోడ్ షోలు కూడా నిర్వహించబోతా ఉన్నట్లుగా కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తరఫున మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఒకసారి మనము మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే కనుక మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రస్తుతానికి ఇప్పుడు అది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానంగా ఉండే, ఎవరైతే ఇప్పుడు దుబ్బాక నుంచి గెలిచినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు మెదక్ ఎంపీ స్థానం నుంచి వారు ప్రాతినిధ్యం వహించారు. సో వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇప్పటి వరకు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎవరిని కూడా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించలేదు. సో అక్కడ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా మొన్న దుబ్బాక నుంచి ఓడిపోయినటువంటి మాధవనేని రఘునందన్ రావు గారిని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్మెంట్ చేసింది నిన్ననే. సో ఇప్పుడు అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇంకెవరికి కూడా టికెట్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఇంకో పక్క జగ్గారెడ్డి కూడా, ఎవరైతే మన సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి జగ్గారెడ్డి కావచ్చు, వాళ్ళ కూతురు కూడా ఈ స్థానానికి పోటీ పడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకెవరికి కూడా అభ్యర్థులు ప్రకటించలేదు. బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా ఎవరిని కూడా ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. సో మనము అదేవిధంగా ఒకసారి నాగర్ కర్నూలు పార్లమెంటు గురించి మనం మాట్లాడుకుంటే కనుక నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రధానంగా ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పార్లమెంటు. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎవరిని కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. ఎందుకనంటే ఇటీవలే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులో భాగంగా అక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేయబోతా ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే మరి బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ కోసం నాగర్ కర్నూలు సీట్ని వదులుకుంటుందా లేదా అనేటువంటి అంశం మనం ఒకసారి పక్కన పెడితే కనుక ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. ఒక పక్క బీఎస్పీ పార్టీ మాత్రం అక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బరిలో దిగబోతా ఉన్నారు బీఆర్ఎస్ ప్రోద్బలంతో, బీఆర్ఎస్ బలంతో అని చెప్పేసి వారు ప్రకటించుకోవడం జరిగింది. సో అదేవిధంగా అక్కడి నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రధానంగా పోటీ పడుతూ ఉన్నారు. ఒకటి మల్లు రవి గారు, వారు ప్రస్తుతానికి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా వారు ఉంటున్నారు. మల్లు రవి గారు పోటీ పడుతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడి నుంచి ఇటీవలే అలంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సంపత్ కుమార్ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి వారు కూడా బరిలో ఉండబోతూ ఉన్నారు. చూద్దాం మరి ఈ ఇద్దరు హేమాహేమిల్లో ఎవరి వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుందో మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి అదేవిధంగా ఇటీవలే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు కూడా ఇటీవలే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, వారి కుమారుడి యొక్క భవిష్యత్తు కోసం. అనుకున్న విధంగానే రాములు గారి కుమారుడికి నాగర్ కర్నూల్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కూడా అవకాశం కల్పించడం జరిగింది. చివరిగా ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ గురించి మనం ఓవరాల్గా మాట్లాడుకుంటే కనుక బీజేపీ నుంచి భరత్ అభ్యర్థిగా ఉంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ లేదా బీఎస్పీ నుంచి ఆల్మోస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అభ్యర్థిగా ఉండబోతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు కానీ లేదా సంపత్ కుమార్ కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు అభ్యర్థిగా ఉండేటట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఒకసారి మనము నల్గొండ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే కనుక నల్గొండ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి, మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి, అదేవిధంగా ప్రస్తుతానికి మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉండేటువంటి వారు. సో వారు కూడా ఎమ్మెల్యేగా లేదా మంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంపీ స్థానానికి రాజీనామా చేయడం జరిగింది. అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎవరిని కూడా ఇంతవరకు అభ్యర్థిగా ప్రకటించలేదు. సో నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే కనుక జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి గారిని అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఒకసారి ఈ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే గతంలో ఎవరైతే సూర్యాపేట నుంచి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారికి గతంలో ఆ టికెట్ విషయంలో నల్గొండ పార్లమెంట్ విషయంలో రాతపూర్వకంగా మాకు ఇచ్చారని చెప్పేసి పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం కూడా చెప్పుకొచ్చింది. కానీ చివరికి ఆయనకు మళ్ళొకసారి మొండి చేయ కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. సో అక్కడి నుంచి జానారెడ్డి గారి కుమారుడు ఎంపీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు ఉండబోతూ ఉన్నారు. అదేవిధంగా నల్గొండ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇటీవలే హుజూర్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి, అదేవిధంగా ఇటీవలే బీజేపీ పార్టీలో చేరినటువంటి శానంపూడి సైదిరెడ్డికి బీజేపీ అధిష్టానం నల్గొండ ఎంపీ అభ్యర్థిగా వారికి అవకాశం కల్పించింది. సో మొత్తానికి
మొత్తానికి ఇప్పటివరకు నల్గొండ కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీర్ రెడ్డి గారు బరిలో ఉండబోతున్నారు. బీజేపీ పార్టీ నుంచి శానంపూడి సైదిరెడ్డి గారు బరిలో ఉండబోతున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ మాత్రం ఎవరు కూడా టికెట్ ప్రకటించలేదు. ఓ పక్క గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటుండగా దాన్ని కొంతమేరకు జగదీష్ రెడ్డి వర్గం కావచ్చు, జగదీష్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వారి కుమారుడితో పాటుగా నేడో రేపో కాంగ్రెస్ పార్టీ గూటికి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఒకసారి మనం పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే కనుక పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత గారు, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత గారు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, ఎవరైతే మొన్నటి వరకు ధర్మపురి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రివర్యులకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించారు. సో ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించలేదు. అక్కడి నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారి కుమారుడు గడ్డం వంశీకృష్ణ గారికి అక్కడి నుంచి అవకాశాలు కల్పించేటువంటి సూచనలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా పెద్దపల్లి బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా గోమా శ్రీనివాస్ గారు అక్కడి నుంచి అభ్యర్థిగా ఉండబోతున్నారు. చివరిగా ఈ మొత్తానికి పెద్దపల్లి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉండబోతా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గోమా శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఎవరిని ప్రకటించలేదు, కానీ ఆల్మోస్ట్ మన వివేక్ గారి కుమారుడికి గడ్డం వంశీకృష్ణ గారికి ఇచ్చేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. సో చివరిగా మనము సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఒక విశిష్టమైనటువంటి అనుభవము ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎవరైతే ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగా ఉన్నారో వారు బీజేపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా గెలిచారు. సో గతంలో అక్కడి నుంచి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి తలసాని సాయి కిరణ్ యాదవ్కు మరొకసారి అవకాశం కల్పించే విధంగా అధిష్టానం కూడా ఆలోచన చేస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఆబ్వియస్గా బీజేపీ పార్టీ నుంచి అయితే ఇప్పటికీ కిషన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయ్యారు, వారే మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉంటారు. సో అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఎవరిని కూడా అభ్యర్థులను ప్రకటించలేదు ఇప్పటివరకు. సో కొన్ని పేర్లు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి బొంతు రామ్మోహన్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో ఉండబోతా ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏం జరుగుతూ ఉందో. ప్రస్తుతానికైతే అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు లేరు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు బరిలో ఉండబోతా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పటివరకు ఎవరు కూడా అభ్యర్థులని ప్రకటించలేదు. సో అదేవిధంగా మనము వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా ఇది ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. సో ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ నుంచి పస్నూరి దయాకర్ గారు ఎంపీగా ఉన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని అంటే పస్నూరి దయాకర్ గారికి కాదని కడియం శ్రీహరి గారి కుమార్తె కడియం కావ్య గారికి అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. సో అక్కడి నుంచి బీజేపీ పార్టీ కూడా ఇప్పటివరకు ఎవరిని అభ్యర్థులను ప్రకటించలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వరంగల్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎవరిని కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. సో కొంతమేరకు అక్కడి నుంచి ఆరూరి రమేష్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ అనూహ్యమైనటువంటి రీతిగా ఆరూరి రమేష్ను నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో అయితే బీజేపీ పార్టీ నుంచి ఓ పక్క మందకృష్ణ మాదిగా అక్కడి నుంచి పోటీ చేస్తారు అనేటువంటి కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారు ఇటీవలే వర్గీకరణ విషయంలో బీజేపీ పార్టీతో జత కట్టడం కావచ్చు, మరి నరేంద్ర మోడీ గారిని అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి పిలిపించి మీటింగ్ పెట్టడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని పరిణామాలు చూస్తే కనుక బీజేపీ అధిష్టానం కూడా మందకృష్ణ మాదిగ గారు అయితే గెలవచ్చు, అక్కడ గెలుపు అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్పేసి అధిష్టానం కూడా భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఈ వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో మరొకసారి నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా చివరిగా మనము జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే బీబీ పాటిల్ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, వారు ఇటీవలే బీజేపీ పార్టీలో చేరి మళ్ళీ వారు బీజేపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా వారు పోటీ చేయబోతూ ఉన్నారు. సో అక్కడి నుంచి బీజేపీ పార్టీ నుంచి బీబీ పాటిల్ ఉంటా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ను కేసీఆర్ గారు నిన్ననే ప్రకటించడం జరిగింది. సో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. సో మొత్తానికి జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ ఉన్నారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బీబీ పాటిల్ కూడా అక్కడి నుంచి ఉన్నారు. సో ఈ విధంగా ఇంకా కొన్ని స్థానాలను ప్రకటించవలసి ఉన్నది ఈ మూడు పార్టీలన్నీ కూడా. సో చూద్దాం మరి ఈ మూడు పార్టీలు ఎప్పటి వరకు అనౌన్స్మెంట్ చేస్తాయి. రేపు లేదా ఎల్లుండి ఎలక్షన్ కమిషన్ కూడా
కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇంకొద్ది రోజుల్లోనే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతా ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 1-2 మంత్స్లో మనకి ఎంపీ ఎలక్షన్స్ కూడా అయిపోతా ఉన్నాయి. మరలా కొత్త ప్రభుత్వాలు కూడా కొలువు తీరబోతున్నాయి. సో ఈ టికెట్ విషయంలో టికెట్ రాని నేతలందరూ కూడా ఆ పార్టీలో రాని నేత ఈ పార్టీలోకి, ఈ పార్టీలో రాని నేత ఇంకో పార్టీలోకి జంపింగ్లు కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నిన్ననే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మల్లారెడ్డి గారు కుమారుడు భద్రారెడ్డి గారిని అడిగినప్పుడు వారి మీద జరుగుతున్న దాడుల దృష్ట్యా నిన్ననే మల్లారెడ్డి గారు డీకే శివకుమార్ గారిని కూడా కలవడం జరిగింది. సో ఈ విధంగా త్వరలోనే మల్లారెడ్డి గారు కూడా కాంగ్రెస్ గూటికి రాబోతా ఉన్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఈ ఎంపీ అభ్యర్థుల విషయంలో ఇంకా ఏం జరగబోతా ఉంది. మరొకసారి పూర్తి వివరాలతో నేను మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ.